హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవస్తి స్మైల్స్. ఈరోజు నేను మీకు ఈ ఎల్లిపాయ కారం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, ఇక్కడ చూపిస్తున్న సైజులో ఎండు కొబ్బరి 6 ఎల్లిపాయలు తీసుకోవాలి. కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఒక 5 సెకండ్లు గ్రైండ్ చేయండి. ఒకవేళ కొబ్బరి ఇంకా మెదగాలి అనిపిస్తే మరో 5 సెకండ్లు గ్రైండ్ చేయండి. ఒకవేళ గ్రైండ్ ఎక్కువసేపు చేస్తే ఒక ముద్దలాగా అయిపోతుంది. ఇలా కాకుండా ఇలా పొడిగా రావాలంటే కొద్దిసేపు మాత్రమే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయినాక ఈ పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడొచ్చు. అంతే అండి, ఈ ఎల్లిపాయ కారం రెసిపీ రెడీ. మా రాయలసీమ వాళ్ళు కారంని ఎక్కువగానే తింటారు కాబట్టి ఈ ఎల్లిపాయ కారం అంటే చాలా ఇష్టపడతారు. ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఈ కారం పొడిని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ పొడిని పప్పుతో పాటు కానీ లేదా ఏదైనా కూరలో కానీ ఫ్రైలో కానీ వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.